నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. రహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి. పాప విముక్తికి పరమేశునితో సదా యోగము చేయాలి. సారరహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి. పాప విముక్తికి పరమేశునితో సదా యోగము చేయాలి. అక్షయ పుణ్యము సాధించుటకై విశ్వసేవనే చేయాలి. శ్రేష్టమగుటకు శ్రీమతముపై దృఢ నిశ్చయముతో నడవాలి. అక్షయ పుణ్యము సాధించుటకై విశ్వసేవనే చేయాలి. శ్రేష్టమగుటకు శ్రీమతముపై దృఢ నిశ్చయముతో నడవాలి. దృఢ నిశ్చయముతో నడవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి.
కర్మయోగులుగా సకల కర్మలు అతి కుశలతతో చేయాలి. వికారపూరిత విశ్వంలోన కమల సమానులు కావాలి. కర్మయోగులుగా సకల కర్మలు అతి కుశలతతో చేయాలి. వికారపూరిత విశ్వంలోన కమల సమానులు కావాలి. కలియుగమందున పావన జీవన పరిమళము వెదజల్లాలి. జ్ఞానయోగముతో శక్తిని చేకొని గగన తలమున కెగరాలి. కలియుగమందున పావన జీవన పరిమళము వెదజల్లాలి. జ్ఞానయోగముతో శక్తిని చేకొని గగన తలమున కెగరాలి. గగన తలమున కెగరాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. ओम शांति। मीठे बच्चे, माता पिता के सिजरे में आना है तो पूरा फॉलो करो। మధురమైన పిల్లలు, మాతాపిత వంశంలో రావాలి అంటే పూర్తిగా వాళ్ళని అనుసరించాలి. ఉన్కే సామ్నే మీఠా బనో, అచ్చి రీతి పడాయి పడో. వాళ్ళ సమానంగా మధురంగా తయారు కాండి మరియు చదువు బాగా చదువుకోవాలి. ప్రశ్న, కౌన్సా గుహ్య रहस्ययुक्त बातें समझने के लिए बहुत अच्छी बुद्धि चाहिए. ఏ ఒక్క లోతైనటువంటి రాజయుక్త రహస్యయుక్తమైనటువంటి మాటలు తెలుసుకోవాలి అంటే మంచి ఫస్ట్ క్లాస్ అయిన బుద్ధి కావాలి. బ్రహ్మ సరస్వతి वास्तव में मम्मा बाबा नहीं है. सरस्वती तो ब्रह्मा की बेटी है, वो भी ब्रह्मा कुमारी है. ब्रह्मा सरस्वती వాస్తవంలో మమ్మా బాబా కారు. సరస్వతి బ్రహ్మ యొక్క పుత్రిక అయింది, వాళ్ళు బ్రహ్మ కుమారి అయినారు. బ్రహ్మా హీ తుమ్హారీ బడీ మా హై. మరి మనకి తల్లి ఎవరు? బ్రహ్మానే అందరికంటే పెద్ద తల్లి అయినారు. పరంతు మేల్ హై ఇస్లియే మాతా జగతాంబాకో కహ్ దియా హై. వాళ్ళు పురుష్ అయినారు కాబట్టి జగతాంబా అని చెప్పినారు. ఏ బడీ రహస్యయుక్త గుహ్య బాతే హై. కాబట్టి ఇక్కడ మమ్మా ఎవరు? వాస్తవానికి బ్రహ్మానే అయినారు. కాబట్టి ఈ రహస్యయుక్తమైన మాటలు తెలుసుకోవాలి అంటే చాలా మంచి బుద్ధి ఉండాలి. సూక్ష్మవతన్వాసి బ్రహ్మాకో ప్రజాపిత నహి కహతే హై. తర్వాత ఇంకొక మాట ఏమిటి అంటే సూక్ష్మవతనంలో ఉండేటటువంటి బ్రహ్మ ప్రజాపిత బ్రహ్మ అని చెప్పరు. ప్రజాపిత యహ హై. సాకార లోకంలో ఉండే బ్రహ్మనే ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. यह व्यक्त जब संपूर्ण पवित्र हो जाते तो संपूर्ण अव्यक्त रूप दिखाई देता है. ఈ వ్యక్తమైన బ్రహ్మ ఎప్పుడు సంపూర్ణ పవిత్రమైపోతారో సంపూర్ణ అవ్యక్త రూపంలో చూపిస్తారు. వహా మూవీకి భాష చల్తీ హై. సూక్ష్మలోకంలో అక్కడ సైగల భాష నడుస్తుంది. దేవతావంకి మెహఫిల్ లగ్తీ హై. అక్కడ దేవతల సభ జరుగుతుంది. సూక్ష్మలోకంలో ఏవి సమజ్నేకి గుహ్య బాతే హై. ఇవన్నీ అర్థం చేసుకునేటటువంటి లోతైన మాటలు అయినవి. గీత్, ఓ మాతా ఓ మాత తుమ్హీ హో జగన్మాత. తల్లి నువ్వే ఈ జగత్తుకి మాత అయినావు అనే పాట అన్నమాట. ఓం శాంతి. బచ్చే జాంతే హై यह है यूनिवर्सिटी, ईश्वरीय यूनिवर्सिटी. कौन पढ़ाते हैं? ईश्वर. ईश्वर तो एक ही है, उनका शास्त्र भी एक ही होना चाहिए. పిల్లలకి తెలుసు ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ అయింది. ఇక్కడ ఎవరు చదువు నేర్పిస్తారు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఒక్కరే అయినారు. మరి వాళ్ళ యొక్క శాస్త్రం కూడా ఒకటే ఉండాలి కదా. जैसे धर्म स्थापक एक होता है उनका शास्त्र भी एक होना चाहिए. ఎట్లా ధర్మస్థాపకులు ఒక్కరే అయినారు వాళ్ళ శాస్త్రం కూడా ఒకటే ఉంటుంది.
फिर बल छोटे मोटे पुस्तक बना दिया है, वैसे एक శాస్త్ర होता है. తర్వాత చిన్నవి పెద్దవి ఎన్నో పుస్తకాలు తయారైనాయి, కానీ వాస్తవానికి మూలంగా ఒకటే శాస్త్రం ఉంటుంది. यह है गॉड फादर की यूनिवर्सिटी, वैसे फादर की यूनिवर्सिटी तो कोई होता नहीं है. ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ అయింది. ఫాదర్ యూనివర్సిటీ అనేది ఎక్కడా ఉండదు. गवर्नमेंट की यूनिवर्सिटी होती है. इनको कहा जाता है मदर फादर की యూనివర్సిటీ. గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉంటాయి, అయితే ఫాదర్ యూనివర్సిటీ ఎక్కడ ఉండదు. అయితే ఇది అయింది మదర్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ అయింది. కౌన్సే మదర్ ఫాదర్ కహెంగే గాడ్ గాడెస్. అంటే ఇక్కడ మదరు ఫాదరు అంటే ఎవరికి చెప్తారు? భగవాన్ భగవతి లేదా దేవి దేవతలు. गाते हैं तुम माता पिता तो जरूर पिता ही फस्ट हुआ. భగవాన్ ఉవాచ. చెప్తారు నువ్వే మాకు తల్లి తండ్రి అంటారు, అంటే తండ్రే కదా మొదట. భగవాన్ ఉవాచ. మనం వింటూ ఉన్నాము. భగవాన్ బయట పడాతే హై और सब जगह మనుష్య మనుష్యకో పడాతే హై. భగవంతుడే ఇక్కడ కూర్చొని మనకి చదివిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల మనుషులు మనుషులకి చదివిస్తారు. యహా నిరాకార బాప్ తుమ్ ఆత్మావంకో పడా రహే హై. ఇక్కడ నిరాకార తండ్రి మనకి ఈ చదువు చదివిస్తూ ఉన్నారు. ఏ విచిత్ర బాత్ మనుష్య సహజ్ సమజ్ నహీ సక్తే. ఈ విచిత్రమైనటువంటి మాటలు మనుషులు సహజంగా అర్థం చేసుకోలేరు. ऐसे कोई भी नहीं कहेंगे నిరాకార పరంపిత పరమాత్మ గాడ్ ఫాదర్ హమ్కో పడాతే హై. ఇట్లా ఎక్కడా చెప్పరు నిరాకార తండ్రి గాడ్ ఫాదర్ మాకు చదివిస్తూ ఉన్నారు అని. యహ తుమ్కో పరంపిత పరమాత్మ పడాతే హై. ఇక్కడ మనకి పరంపిత పరమాత్మ చదివిస్తూ ఉన్నారు. किसी की बुद्धि में ये बात नहीं होगी, ना पढ़ने वालों की बुद्धि में होगा. ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు అర్థం కావటం లేదు. చదువుకున్న వాళ్ళకి ఇది అర్థం కాదు. చదివించేటటువంటి వాళ్ళు చదివించే వాళ్ళ బుద్ధిలోనూ లేదు, చదువుకునే వాళ్ళ బుద్ధిలోనూ లేదు. యహా తుమ్ జాన్తే హో గాడ్ ఫాదర్ హమ్కో పడాతే హై. ఇక్కడ మనకి తెలుసు గాడ్ ఫాదర్ మనకి చదివిస్తూ ఉన్నారు. సభీ కా ఫాదర్ ఊంచితే ఊంచ్ వహ్ ఏక్ హై ఔర్ కోయి ఫాదర్ నహీ హై. అందరికంటే ఉన్నతోన్నతమైన తండ్రి ఒక్కరే అయినారు, వేరే ఎవరు ఫాదర్ కాదు. బ్రహ్మ కా భీ ఫాదర్ వహీ హై. బ్రహ్మకు కూడా తండ్రి శివబాబానే అయినారు. తుమ్కో పడాతే భీ వహీ హై. మనకి చదువు నేర్పించేది కూడా వారే అయినారు. బ్రహ్మ నహీ పడాతే హై, నిరాకార్ బాప్ పడాతే హై. ఇక్కడ బ్రహ్మ కాదు మనకి చదివిస్తూ ఉంది, నిరాకార తండ్రి చదివిస్తూ ఉన్నారు. బల్ మనుష్య జాన్తే హై బ్రహ్మ సరస్వతి యాడమ్ ఔర్ ఈవ్ హై. మనుష్యులు అనుకుంటారు బ్రహ్మ సరస్వతినే యాడమ్ అండ్ ఈవ్ అని చెప్తారు. परंतु उनसे भी ऊंच निराकार है, वह तो फिर भी साकार में है. అయితే వాళ్ళకంటే గొప్పవారు నిరాకార శివబాబా అయినారు, వీరు సాకారంలో ఉండేటటువంటి వారు. బచ్చోं को ये पता है निराकार आकर पढ़ाते हैं. పిల్లలకి తెలుసు నిరాకార తండ్రి వచ్చి ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. तुमको नॉलेज देने वाला वही गॉड फादर है. ఇక్కడ మనకి జ్ఞానం ఇచ్చేవారు జ్ఞాన సాగరుడు గాడ్ ఫాదర్ అయినారు. कहते हैं गृहस्थ व्यवहार में रहकर तुमको नॉलेज मिल पड़नी. గృహస్థంలో ఉంటూ మనం ఈ జ్ఞానం చదువుకోవాలి. వాస్తవ में गृहस्थ व्यवहार में कौन पढ़ाते हैं. గృహస్థ వ్యవహారంలో ఎవరు చదువు నేర్పిస్తారు? मुश्किल कोई सेकंड कोर्स उठाते होंगे. यहाँ तुमको पूरा निश्चय है कि हमको निराकार परमात्मा पढ़ाते हैं. వాస్తవానికి వివాహమయ్యి ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఎవరు చదువుకోరు.
ఎవరో కొంతమంది మాత్రమే చదువుకుంటారు. ఇక్కడ పిల్లలకి పూర్తి నిశ్చయం ఉండాలి, మాకు నిరాకార పరమాత్మ చదివిస్తూ ఉన్నారు. సాకార మమ్మా బాబా भी उनसे ही पढ़ते हैं. సాకార మమ్మా బాబా కూడా నిరాకార తండ్రి దగ్గరే చదువుకున్నారు. ఏ బడి గుహ్య బాతే హై. ఇవన్నీ చాలా గుహ్యమైన మాటలు. జబ్ తక్ బాప్ నా ఆకర్ సమझावे తబ్ తక్ కోయి సమజ్ నా సకే. ఎప్పటి వరకు తండ్రి వచ్చి తెలిపించరో అప్పటి వరకు ఈ విషయాలు తెలుసుకోలేరు. तुम भले इन्हों को मम्मा कहते हो परंतु जानते हो कि यह ब्रह्मा की अडाप्टेड बेटी. భలే వీళ్ళని మనం మమ్మా అంటాము, కానీ వాళ్ళు కూడా బ్రహ్మకు దత్తపుత్రిక అయినారు. ఎడాప్ట్తో తుంబీ హో పరంతు తుమ్కో మమ్మా నహీ కహే. మనం కూడా దత్తపుత్రులం అయినాం, అయితే మనల్ని మమ్మా అని చెప్పరు. యహై దైవీ పరివార్. మమ్మా, బాబా, దాదా, బాయి, బెహన్. तुम हो ब्रह्मा कुमार कुमारिया. ते मम्मा बाबा दादा भाई बहन ఇక్కడ మనము బ్రహ్మ కుమార్ కుమారీలం అయినాము. वह भी ब्रह्मा कुमारी सरस्वती है परंतु उनको जगतांबा कहते हो क्योंकि यह ब्रह्मा तो मेल हो गया है. బ్రహ్మ కుమారి సరస్వతి అయినారు, వాళ్ళకి జగతాంబ అంటారు. ఈ బ్రహ్మ పురుష్ అయినారు. మమ్మా కో భీ ఇన్ ద్వారా శివబాబానే రచా హై. మమ్మాని కూడా వీళ్ళ ద్వారా శివబాబా రచించినారు. పరంతు కాయిదే ముజీద్ మాతా చాయే ఇస్లే ఇంకో నిమిత్త బనాయా. అయితే నియమానుసారంగా ఒక యజ్ఞమాత కావాలి, అందుకే వీళ్ళని నిమిత్తంగా పెట్టినారు. ఏ బడీ రమణీక బాతే హై నయా కోయి సమజ్ నా సకే. ఇవన్నీ చాలా రమణీకమైన మాటలు, కొత్త వాళ్ళు ఎవరూ తెలుసుకోలేరు. जब तक बाप और रचना का परिचय नहीं है तब तक बड़ा मुश्किल समझते हैं. ఎప్పటి వరకు తండ్రి రచన యొక్క పరిచయం తెలియదో అప్పటి వరకు చాలా కష్టంగా అర్థం చేసుకుంటారు. కిసీ కో సమజ్ భీ నహీ సక్తే. ఎవరికి అర్థం కూడా చేసుకోలేరు. वेद शास्त्र आदि पढ़ना, डॉक्टरी पढ़ना, यह सब है मनुष्यों की पढ़ाई. వేద శాస్త్రాలు చదివేది, డాక్టరీ చదువు చదివేది, అవన్నీ కూడా మనుషులు చదివించేటటువంటి చదువులు. మనుష్య మనుష్యకు పढ़ाते हैं ऐसे कभी कोई नहीं कहता मैं आत्मा आत्माओं को पढ़ाता हूँ. మనుషులు మనుషులకి చదివించే చదువులు అవన్నీ. అయితే ఎక్కడా కూడా ఇట్లా చెప్పరు, ఆత్మ ఆత్మలు చదివిస్తూ ఉన్నారు. యహా తుమ్కో దేహాభిమాన్ సే నికాల్ దేహీ అభిమాని బనాతే హై. ఇక్కడ మనకు ఈ దేహాభిమానం నుంచి ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. దేహాభిమాన్ హై పెహలా నెంబర్ వికార్, దేహీ అభిమాని కోయి భీ నహీ హై. దేహాభిమానం అనేది నెంబర్ 1 మొట్టమొదటి వికారమైంది. ఆత్మాభిమాని వేరే ఎవ్వరూ లేరు. जानते हैं आत्मा शरीर दो चीज़ है परंतु आत्मा कहाँ से आती है उनका बाप कौन है नहीं जानते हैं. ఆత్మ మరియు శరీరము రెండు ఉన్నాయి. శరీరం గురించి అందరికీ తెలుసు, అయితే ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఆత్మ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. యహ్ హై నయీ బాతే న్యూ వరల్డ్ కే లియే. కొత్త ప్రపంచం కోసం ఇవన్నీ కొత్త మాటలు అయినాయి. न्यू दिल्ली कहते हैं परंतु न्यू वर्ल्ड में इसका नाम दिल्ली नहीं होता. కొత్త ప్రపంచంలో న్యూ ఢిల్లీ అనే పేరు ఉండదు, దానికి ఫరిస్తాన్ అనే పేరు ఉంటుంది. पहले पहले यह निश्चय होना चाहिए कि हम ఈశ్వరీయ ఔలాద్ है. మొట్టమొదట పిల్లలకి ఈ నిశ్చయం ఉండాలి, మేము ఈశ్వరీయ ఔలాద్ అయినాము. दैवी औलाद और आसुरी औलाद में रात दिन का फर्क. దైవీ సంతానానికి ఆసురీ సంతానానికి రాత్రి పగలంత తేడా ఉంటుంది. వహై భ్రష్టాచారి తుమ్హో శ్రేష్టాచారి. అక్కడ వాళ్ళు భ్రష్టాచారులు అయినారు, మనం శ్రేష్టాచారులం అయినాము. గాతే హే హే పతిత్ పావన్ ఆవో ఆకర్ శ్రేష్టాచారి బనావో. చెప్తారు, పతిత పావన రండి, వచ్చి శ్రేష్టాచారులుగా చేయండి అని. గురునానక్ నే భీ కహా హై
భగవాన్ ఆకర్ మూత్ పల్తి కపడే ధోతే హై. గురునానక్ కూడా చెప్తారు, భగవంతుడు మురికి వస్త్రాలను శుభ్రం చేస్తే చాకలి అంటారు. తుమ్ ఆపే హీ పూజ్య ఆపే హీ పూజారి కేసే బంతే ఏ సబ్ సమజ్నేకే రాజ్ హై. మనం ఎట్లా పూజ్యనీయులు, ఎట్లా పూజారీలు అవుతాం, ఇవన్నీ అర్థం చేసుకునే మాటలు అయినాయి. సదా పూజ్య ఏక్ పరంపిత పరమాత్మ హీ హై. సదా పూజ్యనీయులు ఒక్క పరంపిత పరమాత్మ అయినారు. उसने पूज्य बनाया लक्ष्मी नारायण को. उसने ही पहले माता पिता को बनाया, मम्मा बाबा को अडॉप्ट किया. వాళ్ళే పూజ్యనీయులుగా లక్ష్మీనారాయణను చేస్తూ ఉన్నారు. వాళ్ళనే మొదట మాతాపితాగా చేశారు, మమ్మా బాబాని దత్తు తీసుకున్నారు. పతిత్ కో పావన్ బనాతే హై. వాళ్ళనే మొదట పతితు నుంచి పావనంగా చేస్తారు. आते ही है पति दुनिया में पावन बनाने, इसलिए ब्रह्मा का चित्र ऊपर में दिया है. భగవంతుడు వచ్చారు పతిత ప్రపంచంలో పావనంగా చేసే దానికోసం బ్రహ్మ యొక్క చిత్రాన్ని పైన చూపించినారు. नीचे फिर तपस्या कर रहे हैं, पतितों को अडॉप्ट करते हैं. కింద వాళ్ళని తపస్సు చేస్తూ ఉన్నట్లు చూపించినారు, పతితుల్ని దత్తత తీసుకున్నారు. ब्रह्मा सरस्वती और बच्चों के नाम बदली होता है. బ్రహ్మ సరస్వతి మరియు పిల్లల యొక్క పేరు మారిపోయింది. तुम जानते हो ब्रह्मा कुमार कुमारियाँ देवी देवता बनने के लिए राजयोग सीख रहे हैं. మమ్మా బాబా పిల్లలు బ్రహ్మ కుమార్ కుమారీలు దేవీ దేవతలు అయ్యే దానికోసమే రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. यह ఈశ్వరీయ సంతాన్ అథవా సిజరా. ఇది అయింది ఈశ్వరీయ సంతానము లేదా ఇది వంశమైంది. ఏక్ బీజ్ సే యహ్ సిజరా నికల. ఒక్క ఈశ్వరుని ద్వారా ఈ బ్రాహ్మణ వంశం అనేది పుట్టింది. వహై ఆత్మాओं का సిజరా, యహై మనుష్యోं का సిజరా. అది ఆత్మల వంశము, ఇది మనుషుల వంశము. రుద్రమాలా బి ఆత్మాओं का సిజరా హై. రుద్రమాల అనేది ఆత్మలద యొక్క మాల అయింది. మనుష్యోं का సిజరా కౌన్సా టెహరా. బ్రాహ్మణ దేవతా క్షత్రి వైశ్య శూద్ర ये हुई रचयिता और रचना की नॉलेज. మానవ వంశం ఎట్లా వస్తుంది? దేవత క్షత్రి వైశ్య శూద్ర, ఇది రచయిత మరియు రచన యొక్క జ్ఞానము పిల్లలు వింటున్నారు. నెంబర్ వార్ ధారణ होने के कारण రాజా రాణి भी बनते हैं तो ప్రజా भी बनते हैं. ఇక్కడ నెంబర్ వారుగా ధారణ చేసుకుంటున్నారు కాబట్టి రాజా రాణిను అవుతారు, ప్రజలు కూడా అవుతారు. पुरुषार्थ करना चाहिए कि मम्मा बाबा को फॉलो करो, बहुत मीठा बनो. మమ్మా బాబాని ఫాలో చేయాలి, మధురంగా తయారు కావాలి. మమ్మా మీఠా హై ఇస్లియే సబ్ యాద్ కర్తే. మమ్మా చాలా మధురమైనటువంటి వారు, అందుకే మమ్మాని అందరూ తలంపు చేసుకుంటారు. మమ్మా బాబా ఔర్ తుమ్ బచ్చోं को मीठा बनाने वाला శివ బాబా. మమ్మా బాబా పిల్లలు మనం మధురంగా చేసేవారు శివబాబా అయినారు. మమ్మా బాబా ఔర్ బచ్చే जो अच्छी రీతి పడితే హై ఉన్కా సిజరా హై. మమ్మా మావా మరియు పిల్లలు ఎవరు బాగా చదువుకుంటారో వాళ్ళదే వంశము తయారవుతుంది. బహుత్ మీఠా హోనా చాయే. పిల్లలు చాలా మధురంగా ఉండాలి. సరస్వతి కో బెంచ్ దియా హై, కృష్ణ కో మురళీ దే దియా హై. సరస్వతికి వీణ చూపించినారు, మురళీకి కృష్ణునికి మురళి చూపించినారు. సిర్ఫ్ నామ్ బదల్ దియా హై, బాబా కేతే హై అచ్చి రీతి పడో. ఇక్కడ పేరు మాత్రమే మారింది. బాబా చెప్తారు పిల్లలు బాగా చదువుకోండి. స్టూడెంట్ పడితే హై తో ఉన్కి బుద్ధి మే సారీ హిస్టరీ జాగ్రఫీ హోతీ. స్టూడెంట్స్ చదువుకునేటప్పుడు వాళ్ళకి బుద్ధిలో పూర్తి హిస్టరీ జాగ్రఫీ ఉంటుంది.
मोहम्मद गजनी कब आया, कैसे लूट करके गया, ముసల్మానం ने ఫలానీ జగ లడాయికి. మహమ్మద్ గజనీ ఎప్పుడు వచ్చినారో, ఎట్లా దోచుకున్నారో, ముసల్మానులు ఎప్పుడు యుద్ధాలు చేశారు, ఎక్కడ యుద్ధాలు చేసి ఆక్రమించుకున్నారు. ఇస్లామీ బౌద్ధి जो भी आए उनकी हिस्ट्री सब जानते हैं. ఇస్లాములు బౌద్ధులు ఎప్పుడు వచ్చినారు, వాళ్ళ హిస్టరీ అందరికీ తెలుసు. परंतु ये बेहद की हिस्ट्री जोग्राफी कोई नहीं जानते. ते बेहद हिस्ट्री जोग्राफी ఎవరికి తెలియదు. नई दुनिया से फिर पुरानी कैसे बनती है, ड्रामा कहाँ से शुरू होता है. కొత్త ప్రపంచం ఎట్లా పాత ప్రపంచంగా అవుతుంది, డ్రామా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మూలవతన్, सूक्ष्म वतन, स्थूल वतन, फिर यहाँ चक्र कैसे फिरता रहता है. ये पढ़ाई तुम बच्चे अभी पढ़ रहे हो. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఎట్లా ఈ చక్రం తిరుగుతుంది. ఈ చదువు ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు. मूल वतन में आत्माओं का निवास स्थान है. सूक्ष्म वतन में ब्रह्मा विष्णु शंकर है. మూలవతనంలో ఆత్మలు ఉండేటటువంటి నివాస స్థానమైంది. సూక్ష్మవతనము బ్రహ్మ విష్ణు శంకర్లు ఉండే లోకమైంది. जो आत्माएं पहले पावन थे वो फिर पतित कैसे बने, फिर पावन कैसे बने, ये समझाया जाता है. ఆత్మలు మొదట పావనంగా ఉండేవారు, ఎట్లా పతితులుగా అయినారు, మళ్ళీ వాళ్ళు ఎట్లా పావనమైనారు, ఇవన్నీ ఇక్కడ తెలిపించబడతాయి. సూక్ష్మవతన్వాసి బ్రహ్మకు ప్రజాపిత నహి కహెంగే. సూక్ష్మలోకంలో ఉండే బ్రహ్మను ప్రజాపిత అనని చెప్పరు. ప్రజాపితతో యహా హై తుమ్కో సాక్షాత్కార హోతా హై. ప్రజాపిత ఇక్కడే ఉండేది, వాళ్ళదే మనకి సాక్షాత్కారం అవుతుంది. जब यह व्यक्त ब्रह्मा पवित्र हो जाती है तो वह संपूर्ण अव्यक्त रूप दिखाई दे. వ్యక్త బ్రహ్మ ఎప్పుడు పవిత్రం అయిపోతారో అప్పుడు సంపూర్ణ అవ్యక్త బ్రహ్మగా కనిపిస్తారు. జైసే సఫేద్ లైట్గా సూక్ష్మ రూప్ హోతా హై. వాళ్ళది ప్రకాశమైనటువంటి తెల్లని వెలుగు కనిపిస్తుంది. వార్తాలాప్ भी मूवी में चलती है. सूक्ष्म वतन क्या है वह कौन जा सकते हैं, तुम भी जानते हो. సూక్ష్మవతనం అంటే ఏమిటి, అక్కడ ఎవరు పోగలుగుతారు, అది పిల్లలే తెలుసుకున్నారు. మమ్మా బాబాకో తుమ్ దేఖ్తే హో, వహా దేవతాయే భీ ఆతే హే మెహఫిల్ మనాతే. మమ్మా బాబాని మనం చూస్తూ ఉన్నాము. అక్కడ సూక్ష్మలోకంలో దేవతలు వస్తారు, అక్కడ సభ జరుగుతుంది. देवताएं पतित दुनिया में तो पाव नहीं रखते, इसलिए सूक्ष्म वतन में मिलते हैं. దేవతలు పతిత ప్రపంచంలో వాళ్ళు అడుగు పెట్టరు, అందుకే వాళ్ళు సూక్ష్మవతనంలో కలుస్తారు. వహువా ఫియర్ ఘర్ ఔర్ ససుర్ ఘర్ వాలే కా మిలన్. అది అయింది పుట్టింటివాడు అత్తింటివారు కలుసుకునేటటువంటి స్థానమైంది. నహీతో తుమ్ బ్రాహ్మణ్ ఔర్ దేవతాయే కైసే. అయితే లేదంటే బ్రాహ్మణులు దేవతలు ఎట్లా కలుసుకుంటారు. తో యహ్ మిల్నే కి యుక్తి హై. సన్ముఖ్ సాక్షాత్ కర్నా భీ బుద్ధి సే జాన్నా. ఇది సన్ముఖంలో సాక్షాత్కారం చేసుకునేది అంటే బుద్ధి ద్వారా తెలుసుకోవాలన్నమాట. यह है ड्रामा की नूंद. जैसे मीरा को घर बैठ वैकुंठ का साक्षात्कार होता था, డ్యాన్స్ करती थी. ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయింది. ఎట్లా మీరాబాయి ఇంట్లోనే వాళ్ళకి వైకుంఠం సాక్షాత్కారం అయింది, వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. शुरू में तुमने भी बहुत साक्षात्कार किया, राजधानी कैसे चलती है, रसम रिवाज सब कुछ बताते थे. మొదట మనకి కూడా అన్ని సాక్షాత్కారాలైనాయి. రాజధాని ఎట్లా నడుస్తుంది, అక్కడ ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి పిల్లలకి తెలుసు.
दुनिया वाले आपस में लड़ते जगते रहेंगे और तुम సాక్షాత్కార్ करते रहे. మనుషులు ప్రపంచంలో జగడాలు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు, పిల్లలు సాక్షాత్కారం అవుతూ చేసుకుంటూ ఉంటారు. मनुष्यों में तो हाय दोष मचता रहता है, किनकी दबी रहेगी धूल में इस समय तो प्रजा का प्रजा पर राज्य. మనుషులది అంతా కూడా ఎవరిది ఎట్లా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంతిమ సమయంలో నీళ్ల పాలవుతుంది, అగ్గి పాలవుతుంది, గాలికి కొట్టుకుపోతుంది. ఇప్పుడు ప్రజలు రాజ్యం నడుస్తుంది. तो भी उनका पोजीशन कितना ऊंचा है, परंतु इस समय किसी की भी परमात्मा से बुद्धि योग ना होने के कारण उनको पहचानते ही नहीं है. అయితే వాళ్ళ పొజిషన్ ఎంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ జతలో ఎవరికి బుద్ధి యోగం లేదు కాబట్టే వాళ్ళకి గుర్తించలేకపోతూ ఉన్నారు. కన్యా జబ్ ఏక్ బారీ బాలక్ కో జాన్ లేతే హై తో ప్రీత్ జుట్ జాతీ హై. ఎప్పుడు కన్య తెలుసుకుంటుంది వీళ్ళే నా పతి అనని, వెంటనే వాళ్ళ జతలో ప్రీతి జోడించుకుంటారు. పేచాన్ నహీతో ప్రీతి నహీ హై. వాళ్ళని గుర్తించలేదు అంటే ప్రీతి అనేది ఉండదు. తుమారే బి నెంబర్ వార్ ప్రీతి హై. ఇక్కడ మనలో కూడా నెంబర్ వార్గా ప్రీతి అనేది భగవంతుని పైన ఉన్నది. నిరంతర యాదకి బి ప్రీతి చాయే, పరంతు ప్రీతంకో భూల్ జాతే హై. నిరంతర తలంపు ఉండాలి అంటే అంత ప్రీతి కూడా ఉండాలి. అయితే ప్రీతముని మర్చిపోతారు. ఏ బ్రహ్మ భీ కేతే హై మై భీ భూల్ జాతా హూ. ఈ బ్రహ్మ కూడా చెప్తారు నేను మర్చిపోతూ ఉంటాను. तुम बच्चों को 5000 वर्ष के बाद फिर यह शिक्षा मिलती है कि अपने को आत्मा समझो. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ తండ్రి వచ్చి శిక్షణ ఇస్తూ ఉన్నారు. స్వయం ఆత్మానని తెలుసుకునే పరంపిత పరమాత్మ తలంపు చేయండి. యాదసేహి వికర్మ భస్మం హోగా. ఈ తలంపు ద్వారానే వికర్మ భస్మం అవుతుంది. అబుతో వికర్మ జీత్ బన్నా హై. పహలే పహలే जो सदगुरु में आते हैं सतयुग में आते हैं उनको వికర్మ జీత్ కहेंगे. ఇప్పుడు పిల్లలు వికర్మ జీత్గా అవ్వాలి. సత్యయుగంలో మొదట ఎవరు వస్తారో వాళ్ళు వికర్మ జీత్ అవుతారు. పతిత్ కో వికర్మి పావన్ కో సుకర్మి కేతే. పతితులను వికర్మీలు, పావనమైన వాళ్ళని సుకర్మీలు అంటారు. వికర్మ జీత్ రాధ్య హోతా హై సత్యయుగ్ మే, ఫిర్ వికర్మ కా సంవత్ భీ చల్తా హై. వికర్మ జీత్ రాధ్యము సత్యయుగంలో ఉంటుంది, తర్వాత వికర్మ సంవత్సరం ప్రారంభమవుతుంది. అవి తుమ్ పురుషార్థ్ కర్ రహే హో వికర్మ జీత్ రాజ్యమే జానే కా. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్న వికర్మ జీత్ రాజ్యానికి పోయేదానికోసం. मोहजीत राजा की बड़ी कथा. पतित राज्य कब चलता है, पावन राज्य कब चलता है, सब तुम जानो. పతిత రాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, పావన రాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభం పిల్లలకి తెలుసు. శివబాబా పావన్ బనాతే హై ఉన్కా భీ చిత్ర హై. శివబాబా పావనంగా చేస్తూ ఉన్నారు, వాళ్ళదే చిత్రం కూడా ఉన్నది. तुम जानते हो बरोबर अब रावण राज्य है, इसलिए जो सृष्टि चक्र का चित्र है इस पर लिखना पड़े. भारत टुडे भारत टुमारो. రావణ రాజ్యం నడుస్తూ ఉన్నది. ఈ సృష్టి చక్రము యొక్క చిత్రం ఉన్నది, దీనిపైన వ్రాయబడింది నేటి భారతము మరియు రేపటి భారతము అనని. तुम जानते हो यह है मृत्युलोक, यहाँ अकाल मृत्यु होता रहता है. ఇది మృత్యులోకమైంది, అకాల మృత్యువులు అవుతూ ఉంటాయి. वहाँ ऐसे नहीं होता है इसलिए उनको अमर लोक कहते हैं. సత్యయుగంలో అకాల మృత్యువులు ఉండవు, అందుకే దానిని అమరలోకము అనని అంటారు. రామరాజ్య सतयुग में से शुरू होता है, రావణ రాజ్య ద్వాపర్ से शुरू होता है. రామరాజ్యము సత్యయుగం నుంచి ప్రారంభమవుతుంది, రావణ రాజ్యము ద్వాపర యుగం నుంచి
ప్రారంభమవుతుంది. ఏ సబ్ బాతే తుమ్ హీ సమజ్తే హో, మనుష్యతో సబ్ కుంభకర్ణకి నీంద్ మే సోయే హుయే. ఇవన్నీ విషయాలు పిల్లలు బాగా తెలుసుకున్నారు. మనుషులంతా కూడా కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. మై తుమ్ బచ్చోం కో సబ్ రాజ్ సమझाता హూँ. బాబా పిల్లలకి అన్ని రహస్యాలు తెలిపిస్తూ ఉన్నారు. తుమ్ హో బ్రహ్మ ముఖ వంశావళి తుమ్కో సమझाता. మనము బ్రహ్మ ముఖ వంశావళి బాబా మనకి తెలియచేస్తూ ఉన్నారు. इसमें ब्रह्मा सरस्वती भी आ जाता है. यह ही जगतांबा महिमा बढ़ाने के लिए इनका गायन है. ఇందులో బ్రహ్మ సరస్వతి అందరూ వస్తారు. జగతాంబ మహిమ వీళ్ళకే చాలా ఎక్కువ ఉన్నది. బకి వాస్తవ మే బడి మమ్మ బ్రహ్మ హి పరంతు శరీర్ పురుష్ కా హై. వాస్తవానికి మా బ్రహ్మనే అయినారు, అయితే శరీరం పురుష శరీరం కాబట్టి ఇక్కడ మమ్మాని చూపించినారు. ఏ బడి గుహ్య బాతే హై, జగతాంబాకి జరూర్ కోయి మమ్మాతో హేనా. ఇవన్నీ గుహ్యమైన మాటలు. జగతాంబకు కూడా ఒక తల్లి ఉండనే ఉండాలి. బ్రహ్మకి బేటీ అయినా బ్రహ్మనే పుత్రిక అన్నమాట. బ్రహ్మ పుత్రిక వారైనారు. परंतु सरस्वती की मम्मा कहा किस द्वारा उनको रचे है. సరస్వతికి మమ్మ ఎవరు, ఎవరి ద్వారా రచన జరిగింది? బ్రహ్మ హో జాతే హే బడీ మా. బ్రహ్మనే తల్లి అవుతారు అక్కడ. ఇన్ ద్వారా బచ్చే ఔర్ బచ్చియా రస్తే హే. బ్రహ్మ ద్వారా బ్రహ్మ కుమారులు కుమారీలు రచించబడుతున్నారు. ఏ బాతోं को समझने में अच्छी बुद्धि चाहिए. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి అంటే మంచి బుద్ధి కావాలి. కుమారియా అచ్చి సమజ్తీ హై, మమ్మా భీ కుమారీ హై. జబ్ బ్రహ్మచర్య కా భంగ్ హో జాతా హై తో ధారణా నహీ హోతీ. కుమారీలు బాగా అర్థం చేసుకుంటారు. మమ్మ కూడా కుమారి అయినది. బ్రహ్మచర్య భంగం ఎప్పుడు అవుతుందో అప్పుడు ఇవన్నీ ధారణ కావు. गृहस्थ धर्म तो सतयुग में था परंतु उनको पावन कहा जाता है. గృహస్థ ధర్మం అనేది సత్యయుగంలో ఉంటుంది, అయితే దానికి పావన రాధ్యము అని చెప్తారు. యహా పతిత్ హై, కృష్ణకు కితనా మహిమా దేతే హై. ఇక్కడ అందరూ పతితులు అయినారు. కృష్ణుణ్ణి ఎంత మహిమ చేస్తారో. సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ. యహా తో కోయి భీ మనుష్య ఐసే హో నహీ సక్తే. కలియుగంలో ఎవరు సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణులుగా ఎవ్వరూ ఉండరు. వహా రావణ రాజ్య హీ నహీ, దేహ అహంకార నామ్ మాత్ర భీ నహీ హోతా. సత్యయుగంలో రావణ రాజ్యం ఉండదు. అక్కడ ఎవరికి దేహ అహంకారము పేరు కూడా ఉండదు. ఇంకో ఏ జ్ఞాన్ హై కి హమ్ ఏ పురానా దేహ్ కో చోడ్ దూసరే లేంగే. అక్కడ ఆత్మ జ్ఞానం ఉంటుంది. పాత శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటామనేది తెలుసు. ఆత్మాభిమాని రహతే హై, అక్కడ ఆత్మాభిమానిగా ఉంటారు. यह है देहाभिमान, अभी तुमको सिखलाया जाता है अपने को आत्मा समझो. ఇక్కడ అందరూ దేహాభిమానంలో ఉన్నారు. బాబా పిల్లలకి తెలిపిస్తూ ఉన్నారు, స్వయం ఆత్మానని తెలుసుకోండి. ఏ పురాణా శరీర్ చోడ్ వాపస్ జానా హై. పాత శరీరాన్ని వదిలి వాపస్ ఇంటికి పోవాలి. నయా శరీర్ నయీ దునియా మే లేంగే సమझा. కొత్త శరీరము కొత్త ప్రపంచంలో తీసుకుంటాము. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, निरंतर याद में रहने के लिए दिल की प्रीति एक बाप से रखनी है. నిరంతరము బాబా తలంపులో ఉండేదానికి మీ మనస్సులో ప్రీతి ఒక్క బాబా పైనే ఉండాలి. ప్రీతం కో కభీ భీ భూల్నా నహీ హై.
ప్రీతముణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు. వికర్మాజీత్ రాజాయి మే జానే కే లియే మోహజీత్ బన్నా హై సుకర్మ కర్నే హై. వికర్మాజీత్ రాజ్యంలో పోవాలి అంటే మోహజీత్ అవ్వాలి, సుకర్మ చేయాలి. కోయి భీ వికర్మ నహీ కర్నా హై. ఎటువంటి వికర్మలు చేయరాదు. వరదాన్. अपनी सूक्ष्म चेकिंग द्वारा पापों के बोझ को समाप्त करने वाले समान व संपन्न भव. మన సూక్ష్మ చెకింగ్ ద్వారా పాపపు భారాన్ని సమాప్తం చేసుకునేవారే తండ్రి సమానంగా సంపన్నమవుతారు. कोई भी असत्य व व्यर्थ बात है देखी सुनी और उसे वायुमंडल में फैलाई. सुनकर दिल में समाया नहीं तो व्यर्थ बातों का फैलाना करना ये भी पाप का अंश है. ఏదైనా అసత్య మాటలు, వ్యర్థ మాటలు విన్నా చూసినా అది వాయుమండలంలో వ్యాపింపచేసిన, మనసులో సమాయించుకున్న అది పాపం యొక్క అంశం అవుతుంది. छोटी छोटी पाप उठती कला का अनुभव समाप्त कर देते. ఈ చిన్న చిన్న పాపాలు ఎగిరే కళను సమాప్తం చేస్తుంది. ऐसे समाचार सुनने वालों पर भी पाप और सुनाने वालों पर उससे ज़्यादा पाप चढ़ता है. ఇటువంటి సమాచారాలు విన్న వాళ్ళపైన, వినిపించిన వాళ్ళపైన, విన్న వాళ్ళకంటే వినిపించిన వాళ్ళపైన పాపం ఎక్కువగా ఉంటుంది. इसलिए सूक्ष्म चेकिंग करो, ऐसे पापों के बोझ को समाप्त करो, तभी बाप समान సంపన్న బనేగా. కాబట్టి ఇవన్నీ సూక్ష్మంగా చెకింగ్ చేసుకొని ఈ పాపాల బరువుని సమాప్తం చేసుకోండి. అప్పుడే తండ్రి సమానంగా సంపన్నమవుతాము. స్లోగన్. बहाने बाजी के मर्जी कर दो तो बेहद के వైరాగ్య వృత్తి ఇమర్జ్ హో జాతా హై. సాకు చెప్పి తప్పించుకునేది మానుకోవాలి. అప్పుడే మనలో బేహద్దు వైరాగ్య వృత్తి బయటకి వస్తుంది. ఓం శాంతి. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ
సంచిత పుణ్యము నీకే దొరికెను వంచన చేసేదెవరు ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు నీ సంచిత పుణ్యము నీకే దొరికెను వంచన చేసేదెవరు ఈ జీవితము తండ్రికి అంకితం చింతయేలనే ఓ మనసా కర్మలు సఫలం బాబా సన్నిధిలో కర్మలు సఫలం బాబా సన్నిధిలో ఎన్నడూ వీడని అనుబంధమిది ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సాధకమౌను జన్మ జన్మల పాపాలు తొలగును తీరును కష్టములన్నీ ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సార్థకమౌను జన్మ జన్మల పాపాలు తొలగును తీరును కష్టములన్నీ చేరువలోనే శుభమయ దినములు ప్రేమ జల్లులే కురిపించు ఎల్లవేళలా విజయోత్సాహాలు ఎల్లవేళలా విజయోత్సాహాలు ఎన్నడూ వీడని అనుబంధమిది ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా కర్మలు సఫలం బాబా సన్నిధిలో కర్మలు సఫలం బాబా సన్నిధిలో ఎన్నడూ వీడని అనుబంధమిది ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా